నమస్కారం అండి. మీ పేరు? హైమా. హైమా. హైమా గారు, ఎలా అనిపిస్తుంది? సన్నబియ్యం ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఇస్తున్నారా? ఇస్తున్నాడు. ఈయన పోయిన నెల నుంచే సన్న బియ్యం ఇస్తున్నాడు. సన్నబియ్యం లావు బియ్యం కలిసి మిక్స్డ్ అయ్యి వస్తున్నాయి మీకు? ఏమన్నా ఏం లేదు, సన్నయ్య వస్తున్నాయి. అంత మంచిగా వస్తుంది. ఓకే. కొంతమంది బయట ఇష్టం లేని వాళ్ళు బాగలేవు బియ్యము, ఆ పురుగులు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, సన్నగా లేవు, లావు ఇస్తున్నారని కొంతమంది చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లేదు, సన్నయ్యే సన్న బియ్యం అయితే మంచిగా వస్తుంది, తింటున్నాం. అవి అయితే ఇప్పుడు సన్న బియ్యం అంటేనే లైన్ లో ఉన్నాం. అది సన్న బియ్యం కోసం సన్న బియ్యం కోసం వస్తున్నాం. అంత ముందు దొడ్డు బియ్యం అయితే అసలు ఇష్టం లేదు. పోయిన నెల నుంచే తింటున్నాం సన్న బియ్యం కూర కోసం. సీఎం గారు కూడా అదే చెప్పినారు, ప్రతి పేదవాడి ఇంట్లో సన్న బియ్యం తినాలి. అందరూ కొంచెం ఇప్పుడు ఇష్టపడతారు సన్న బియ్యాన్ని, పేదవాళ్ళు ఏమో కొనుక్కోలేని పరిస్థితి పాపం. ఇప్పుడు వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం వల్ల మరి మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే మంచిగా అనిపిస్తుంది. సన్న బియ్యం అయితే బాగానే ఉన్నాయి, తింటున్నాం. ఇప్పుడు ఈ నెల నుంచి అదే తింటున్నాం. మేము ఇంకా బయట కొనుక్కొచ్చుకోం కదా, రేషన్ షాప్ లో. బయట కొనేదా? ఇంత ముందు బయట కొనేది. ఎంత వచ్చేది ఒక బస్తా? 1100 ఉండేది. 1100 1200 ఇంకా మనకి ఇష్టాన్ని బట్టి. 25 కేజీలు ఫ్రీగా, 25 కేజీలు. ఇప్పుడైతే రేషన్ షాప్ లో సన్న బియ్యం అంటే పూర్తిగానే. ఇక అంత ముందు తినలేదులే, దొడ్డ బియ్యం ఉండేది. ఎన్ని కేజీలు వస్తాయి మీకు? 18 కిలోలు. 18 కిలోలు ముగ్గురు. ఓకే. మరి మంచిగా అనిపిస్తుందా రేవంత్ రెడ్డి గారి పాలన? బాగానే అనిపిస్తుంది. మీకు ఫ్రీ బస్ ఇచ్చినాడు కదా, ఎక్కినారా? మేమేం తిరగట్లేం. అవసరం ఉంటేనే తిరుగుతాం, లేకపోతే ఇంట్లోనే. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వెళ్తాం, లేకపోతే లేదు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు మంచిగా చేస్తున్నారా లేదా? అన్ని చేస్తున్నాడు అని, కానీ ఇంకా ఇంట్లో లేవు, లేదు. ఏది ఇచ్చిండే ఏది లేదు. అన్ని పెట్టమంటే అన్ని పెట్టేసినాం. పథకాలు ఏమొస్తాయి అండి? 6 గ్యారెంటీలు అన్ని ఫోన్లు చేస్తున్నారు తప్ప ఇండ్లు ఇస్తున్నాం, రాషన్ రారి అని చెప్తున్నారు. ఇంతవరకు ఇచ్చింది లేదు, ఏది లేదు. సో ఇల్లు ఒకటి కావాలి మీకు? ఇల్లు మాత్రం రాలే. వచ్చింది, అన్ని ఫోన్లు చేసిండ్రు, కానీ రాయించుకున్నారు. ఆధార్ కార్డు అన్ని తీసుకున్నారు, కానీ మళ్ళీ చూపించాలి. ఇల్లు కావాలని కోరుకుంటున్నారు. ఇల్లు ఇల్లు ఒకటి ఇస్తే బాగుంటది. అన్ని అయితే పెట్టేసినాం. మాకైతే ఏం లేదు, భూమి లేదు, జాగ లేదు, ఏం లేదు. ఏదో బతకటానికి వచ్చాను. అంత కిరాయికే ఉంటున్నాం, రెంట్కే ఉన్నాం. సరే.